దేశంలో ఉన్నటువంటి అనేక వ్యవస్థలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా దేశంలో రెక్కాడితే కానీ డొక్కాడని కార్మిక వర్గం నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కార్మిక రంగం ఉన్న హక్కుల్ని కోల్పోయి కొత్త హక్కుల కోసం పోరాటం చేయలేని దుస్థితి ఏర్పడుతూ ఉంది. స్వాతంత్రం రాకముందు నుంచి ఈనాటి వరకు పోరాడి సాధించుకున్నటువంటి 44 లేబర్ చట్టాల్లో 29 లేబర్ చట్టాలని పూర్తిగా రద్దు చేసి మొత్తం కార్మికులకు ఉపయోగపడేటటువంటి చట్టాలని రద్దు చేసి కేవలం 4 లేబర్ కోడ్లుగా చేసి ఈ 4 లేబర్ కోడ్ల వల్ల ఎవరికి ఉపయోగం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీకి ఉపయోగం, అదానీకి ఉపయోగం, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి మంది మార్బల్యానికి ఉపయోగం. ఇవాళ ఈ దేశంలో గుజరాత్ పెట్టుబడిదారులకి దేశంలో ఉన్నటువంటి మొత్తం పారిశ్రామిక రంగాన్ని దారాదత్తం చేసేటటువంటి దుర్మార్గం నరేంద్ర మోడీ ప్రభుత్వం కోరుకుంటా ఉంది. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి అడవుల్ని, కొండల్ని, భూగర్భాన్ని అదానీకి, అంబానీలకి దోచిపెట్టేటటువంటి తీరులో అమిత్ షా, నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని 2 వ్యక్తులు అమ్ముతూ ఉన్నారు, మరో 2 కొనుక్కుంటా ఉన్నారు. అమ్మేవాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా అయితే కొనుక్కునేవాళ్ళు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, వీళ్ళిద్దరూ కొనుక్కుంటూ ఉన్నారు. అంటే ఈ దేశంలో పంట పండించినటువంటి రైతుకి రక్షణ లేదు, ఈ దేశంలో కష్టపడేటటువంటి కార్మికుడికి రక్షణ లేదు, చదువుకొని ఉపాధి కోసం వెతుక్కుంటున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ సౌకర్యం లేదు, అలాగే మహిళలకి భద్రత లేదు, మతాల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నారు, మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క భారతీయుడు మేల్కొనాలి. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం కంకణబద్ధులు కావాలని ఈ సందర్భంగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉంది.